తిరుపతిలో నేడు శ్రీ పద్మావతి హార్ట్ కేర్ సెంటర్లో 14వ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ జరగనుంది. కర్నూలులో బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ నుంచి సేకరించిన గుండె, లివర్ను ఇద్దరు పేషెంట్లకు ట్రాన్స్ప్లాంట్ ఏర్పాట్లు చేస్తున్నారు వైద్యులు. కాసేపట్లో కర్నూలు నుంచి అవయవాలను ప్రభుత్వ హెలికాప్టర్లో తిరుపతికి తరలించనున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా తిరుపతికి తరలిస్తున్నారు. స్విమ్స్లో లివర్ మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారు. రైట్, ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, అరుణ, తిరుపతి శ్రీ పద్మావతి హార్ట్ కేర్ సెంటర్లో 14వ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలుకు సంబంధించి పొద్దుటూరు సంబంధించినటువంటి కృష్ణవేణి అనే మహిళ కర్నూలు ప్రభుత్వ కిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఒక ఉందో కర్నూలులో ఉన్నటువంటి కర్నూలు హాస్పిటల్ సంబంధించి అక్కడ బ్రెయిన్ డెడ్ అయినటువంటి కృష్ణవేణికి సంబంధించినటువంటి పేషెంట్ నుంచి ఈ యొక్క అవయవాలన్నీ కూడా తిరుపతిలో ఉన్నటువంటి ఇద్దరు పేషెంట్లకు అమర్చడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నాం శ్రీ పద్మావతి హార్ట్ కేర్ సెంటర్ లో 14వ ఆపరేషన్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతిలో ఒక 45 ఏళ్ల గుంటూరు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇక్కడ అవయవ దానిలో భాగంగా ఈ యొక్క హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ యొక్క హాస్పిటల్లో చేయబోతున్నారు. మరోవైపు ఒక లివర్ కి సంబంధించినటువంటి పేషెంట్ ఈ యొక్క స్విమ్స్ హాస్పిటల్లో ఇదే హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నటువంటి స్విమ్స్ హాస్పిటల్లో కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగబోతోంది. కృష్ణవేణికి సంబంధించినటువంటి అవయవ దానిలో భాగంగా ఆమెకు సంబంధించినటువంటి కిడ్నీలు ఏదైతే కర్నూలులోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిడ్నీలు వేరొక పేషెంట్ కు అమర్చబోతున్నారు. మొత్తం ముగ్గురు వ్యక్తులకు అవయవాలు దానం చేయడం ద్వారా సజీవంగా తమ యొక్క ప్రాణాలను నిలబెట్టుకునేటువంటి క్రమంలో కృష్ణవేణి చేసినటువంటి సాహసాన్ని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ కర్నూలు నుంచి ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి స్విమ్స్ హాస్పిటల్ కు ఇటు పద్మావతి హార్ట్ కేర్ సెంటర్ కి సంబంధించి గ్రీన్ ఛానల్ ద్వారా ఈ యొక్క అవయవాలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్ మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.